అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. చాలామంది నాకు ఇచ్చే సలహా ఏంటంటే, ఒకవేళ ప్రవీణ్ గారిది రోడ్డు ప్రమాదమే కావచ్చు, కానీ నువ్వు మాట్లాడకుండా ఉండండి దయచేసి రాజేష్ గారు. ఎందుకంటే ఒకవేళ మీరు మాట్లాడడం వల్ల ఏదైనా ఇది నమ్మకం ఇటువైపు బలపడుతుందేమో, లేకపోతే ఎక్కువ మంది అది యాక్సిడెంట్ అనుకునే ప్రమాదం ఉందేమో, మీరు మాట్లాడకుండా ఉండండి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేదాకా అంటున్నారు. నాకేం అభ్యంతరం లేదండి మాట్లాడకుండా ఉండడానికి. ఎందుకంటే మాట్లాడి ఇలా వైసీపీలో ఉన్న వ్యక్తుల చేతో, లేకపోతే నాకు గతంలో ఉన్న శత్రువుల చేతో ఈ వంకను మళ్ళీ తిట్లు తింటాం నాకు కూడా ఇష్టం లేదు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు అనుకున్నది జరగలేదు కాబట్టి చాలా దారుణమైన శాపనార్థాలు కూడా పెడుతున్నారు. అయినా కూడా అవన్నీ భరిస్తూ నేను ఎందుకు ప్రతిరోజు మాట్లాడుతున్నానంటే, ఈ అనుమానాలు ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో పాస్టర్ ప్రవీణ్ గారి మరణం మీద అనుమానాలు క్రియేట్ చేసి ఇతర మతస్థుల మీద, హిందువుల మీదో లేకపోతే ముస్లింల మీదో ఈ నెపాన్ని నెట్టేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచి గవర్నమెంట్కి యాంటీ చేద్దాం క్రిస్టియన్స్ అని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళ మోసంలో అమాయకమైన క్రైస్తవులు పడకూడదు. వాళ్ళకి వాస్తవాలు తెలియజేయాలి. వాడు ఎవడో రెచ్చగొడతాడో, మనం రోడ్లెక్కి ఏమన్నా ధర్నాలో రాసరోగో లేకపోతే ఏదన్నా జరిగితే కేసులు ఇరుక్కోవాల్సింది మనమే, ఆ చెడ్డ పేరు మొయ్యాల్సింది మనమే. దట్టు ఇంకోటి ఏంటంటే చంపేశారు పలానా వాళ్ళు అంటం ద్వారా ఆ మతాల్లో ఉన్న మంచి వ్యక్తులకి మనం శత్రువులు అయిపోతున్నాం. దయచేసి ఎవరి మాట నమ్మకండి. నా మాట నమ్మని నేను చెప్పట్లే. అలాగని హత్య అని కూడా మాట కూడా నమ్మకండి. ఇప్పుడు రాజేష్ మహాసేన ఆ రోజు చెప్పాడు ఇది 90% యాక్సిడెంట్లో కనిపిస్తుందని. ఓకే, నా మాట నమ్మలేదు కొంతమంది. నా మాట నమ్మని వాళ్ళు ఏ ఆధారం లేకుండా హత్య అని చెప్పేవాళ్ళు మాట ఎలా నమ్ముతున్నారు? మరి ఎవరి మాట నమ్మకండి, వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే వాస్తవాలు ఆటోమేటిక్గా బయటపడతాయండి. నేనేం చెప్తున్నానంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఇది అనుమానాలు చాలామంది అంటున్నారు, మేము అనుమానాలు ఉంటే మేము అనుమానాలు వ్యక్తం చేయకూడదా అని అడుగుతున్నారు. అనుమానాలు వ్యక్తం చేయొచ్చండి. అది హత్య అని అనుమానం వ్యక్తం చేయొచ్చు, అది యాక్సిడెంట్ అని అనుమానం వ్యక్తం చేయొచ్చు, లేదా అది అనుమానాస్పదంగా ఉందని అనుమానం వ్యక్తం చేయొచ్చు. అనుమానం వ్యక్తం చేయడానికి రిస్ట్రిక్షన్స్ లేవు, కానీ అనుమానాలు క్రియేట్ చేయకూడదు. మీరు ఒకసారి గుర్తెచ్చుకోండి, హర్ష్ కుమార్ గారు ఏమన్నారు? నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి, నా ఇన్వెస్టిగేషన్ నాకు ఉంది, ఖచ్చితంగా ఇది హత్య అని చెప్పి నాకు తెలుసు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొస్తారు వాళ్ళ సంగతి తెలుస్తాను అన్నాడా లేదండి ఆయన? ప్రవీణ్ పగడాల మీరు చంపేశారు, ప్రభుత్వం చంపేసిందో ఎవరు చంపేశారు ఎఫ్ఎస్ఎల్సి రిపోర్టు, ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ కూడా ఇవ్వండి. ఖచ్చితంగా ఇది హత్య. మీరు దాని ప్రకారం ఇస్తారో మరి ఏ రకంగా ఇస్తారో అన్నది మేము చూస్తూ ఉంటాం. మీరు తప్పుదోవ పెట్టించారంటే మటుకు అందరూ ఇరుక్కుంటారు. నాకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. నాకు ఉండే ఆధారాలు నాకు ఉంటాయి. నేను లేకపోతే అది హత్య అని ఎలా చెప్పగలుగుతాను? నా ఆధారాలు నేను బయట పెట్టను, ఇది హత్యే అని చెప్తున్నాను. పక్క ఆధారాలు ఉన్నాయి, హత్య అని ఫస్ట్ నుంచి ఆయనే చెప్పాడు. మరి పోలీసు వారు 2 సార్లు నోటీస్ ఇచ్చారు. వెళ్ళి సార్ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు కదా, రండి ఆధారాలు మాకు ఇవ్వండి. ఇస్తే ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఆధారాల ద్వారా ఎంక్వైరీ చేసి ఎవరైనా బాధ్యుడు ఉంటే మేము అరెస్ట్ చేస్తాం అని పోలీసులు 2 సార్లు ఇచ్చారు నోటీస్, ఒకసారి కదండి. మరి పట్టుకెళ్ళి ఇచ్చారా ఆయన ఆధారాలు? అంటే ఆధారాలు లేవు. ఆధారాలు ఉన్నాయని ప్రజలను అమాయకమైన క్రైస్తవులను నమ్మించి వాళ్ళను రోడ్లు ఎక్కించడం, వాళ్ళని రెచ్చగొట్టడం, ఇతర మతస్థుల దగ్గర వాళ్ళని చులకం చేయడం తప్పు కదండి ఇది. అదే నేను మాట్లాడేది. 2 సార్లు నోటీస్ ఇచ్చినా ఆయన దగ్గర ఆధారాలు లేవు కాబట్టి, ఆధారాలు లేకుండా ఆధారాలు ఉన్నాయి అది హత్య అని ప్రజల్ని నమ్మించి మరో మతం మీదకి రెచ్చగొట్టిన కారణంగా ఆయన మీద కేసు పెట్టారు. కేసు పడుతుందండి. మొన్న ఎవరు అంటున్నారు నేను చెప్పిన వాళ్ళందరి మీద కేసులు పెట్టించానని రాజేష్ అంటున్నాడని. నేను చెప్పిన వాళ్ళందరి మీద నేను కేసులు పెట్టించాను అంటలేదండి. వీళ్ళందరి మాటల వల్ల వీళ్ళు కేసులు ఇరుక్కుంటారు అన్నాను. నేను ఎవరెవరి పేర్లు అయితే చెప్పని ఇరుక్కుంటారు, వాళ్ళందరూ ఇరుక్కున్నారు ఈ రోజున. ఇంకొకటి మీకు రెండో వ్యక్తి అతను జాన్ బెన్నీ లింగం. ఆ రోజు పెర్ఫార్మెన్స్లో టాప్ పెర్ఫార్మెన్స్ అతనికి ఇచ్చారు, మొత్తం రాష్ట్ర ప్రజలు కానీ మీడియా సంస్థలు కానీ పోలీసు వారు కానీ. ఆయన మాటలు మీకు గుర్తున్నాయి కదా, ఓచకోతకు వస్తానా కోడకల్లారా అన్నాడు. మీ ఉడతూపులకి చెంతకాలు రాలో, మేము ఒక్కసారి కన్నెర చేస్తే కబడ్దార్ మీరెక్కడుంటారో ఆలోచన చేయండి. మా బైబిల్ అయితే నేర్పించలా, ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే ఓచకోతకు వస్తాగిన్నా కొడకల్లారా. ఎవరిని? హిందువుల్లా ముస్లింలా? ఇది 100% వచ్చే బైబిల్ పక్కన పెట్టినట్టు ఓచకోతకు వస్తాను అంటే చుట్టుపక్కల ఉన్న అమాయకమైన క్రైస్తవులను రెచ్చగొట్టాడు ఆ రోజున. నిన్న పోలీసులు అతను నోటీస్ ఇచ్చి పిలిపించారు. నోటీస్ ఇచ్చి పిలిపిస్తే అతను ఏమన్నాడు తెలుసండి? ఏదో ఆవేశంలో మాట్లాడేసా, పాస్టర్ మృతిపై ఆధారాలు లేవు, పోలీసు విచారణలో జాన్ బెన్నీ లింగం, పాస్టర్ ప్రవీణ్ పగడాలు ఖచ్చితంగా హత్య, అందులో ఎటువంటి అనుమానం లేదు, ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే ఓచకోతకు వస్తాం, మమ్మల్ని గెలకొద్దు, మేము మంచి వాళ్ళం కాదు, మూర్ఖులం, మాతో పెట్టుకోవద్దు కబడ్దార్ అంటూ రాజమహేంద్ర ఆసుపత్రి వద్ద జనాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి రెచ్చిపోయిన వైకాపా మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైకాపా అధినేత జగన్ కుటుంబానికి సన్నిహితుడు బెన్నీ లింగం ఇప్పుడు మాట మార్చారు. ప్రజలు రెచ్చగొట్టేలా మాట్లాడిన ఆయనపై కేసు నమోదు చేసి రాజానగరం పోలీసులు విచారణకు పిలవడంతో సోమవారం ఉదయం 11 గంటలకు వచ్చారు. నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయన్ని విచారించింది. ఆ రోజు జనాలను చూసి ఆవేశంలో మాట్లాడానని, మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశం లేదని, పాస్టర్ను హత్య చేశారంటానికి తన దగ్గర ఆధారాలు లేవని చెప్పినట్లు తెలిసింది. తాను వీడియోను ఎడిట్ చేసి మార్పింగ్ చేశారని కూడా ఆరోపించినట్లు సమాచారం. సాయంత్రం వరకు విచారించిన పోలీసులు ఆయన నుండి స్టేట్మెంట్ తీసుకుని విడిచిపెట్టారు. ప్రవీణ్ మృతిపై ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని కోరామని సిఐ ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. అవసరం అయితే మరోసారి హాజరు కావాల్సి ఉంటుందని చెప్పమన్నారు. ఆ రోజున అతను కూడా హత్యే, ఖచ్చితంగా మేము ఓచకోతకు వస్తాం ఆ ముస్లింల్లో లేకపోతే హిందువుల్లో అన్నాడు.
మరి ఇప్పుడు పోలీసులు పిలిచి అడిగితే ఏదో ఆఫీసులో మాట్లాడాను, నా దగ్గర ఆధారాలు లేవన్నాడు. ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి క్రైస్తవులు అందరూ ఇది హత్య అనే ఒక భ్రమలోకి వెళ్ళిపోయారు. అది హత్య కాదు, పోనీ మీరు హత్య అనుకుంటున్నారు, కాదు నేను అది రోడ్డు ప్రమాదం అని నేను అంటాను, ఇంకొక ఆయన ఇంకోటి అంటాడు. ఎవరి అభిప్రాయం వాళ్ళు తెలియజేయటం వేరు, కానీ అది హత్యే, 100% హత్య, అది పలానా వ్యక్తులు చేశారు, ఇది పలానా గవర్నమెంట్, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పడం తప్పు కదండి? తప్పు కదా? మీకు ఇంకా ఒక పాయింట్ చెప్తాను సూటిగా. ఇప్పుడు ఫస్ట్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఎలాగా? కర్రల మీద బ్లడ్ ఉందన్నారు. బండి ఇలా దుప్పటి కప్పినట్టు ఉంది, కర్రల మీద బ్లడ్ ఉంది, ఆయన మొహం మీద చాలా పెద్ద పెద్ద గాయాలు ఉన్నాయి, ఒంటి నిండా గాయాలు ఉన్నాయేమో డౌట్ ఉంది అన్నారు. దానికి సంబంధించి పోలీసులు ఆధారాలు రిలీజ్ చేశారు. ఒంటి మీద ఎటువంటి కర్రలతో కొట్టిన గాయాలు లేవని పోలీసులు ప్రాథమిక పోస్ట్మార్టం రిపోర్ట్లో చెప్పారు. కేవలం ఫేస్ అది జా మీద తగిలింది తప్ప ఇక చిన్న జారుడు గాయాలు ఉన్నాయి తప్ప మరో గాయాలు లేవన్నారు. తర్వాత ఎలాంటి అనుమానాలు క్రియేట్ చేశారండి? ఇది జనాలకు వచ్చే అనుమానాలు కాదు, క్రైస్తవులకు వచ్చే అనుమానాలు కాదు, కొంతమంది ఇలాంటి వ్యక్తులు అనుమానాలు క్రియేట్ చేస్తున్నారు. అది నా బాధ. వాళ్ళు క్రియేట్ చేసే అనుమానాలు మనం నమ్మొద్దు అంటున్నాను. అప్పుడే ఇంకొక అనుమానం క్రియేట్ చేశారు. ఏమని? కొవ్వూరు టోల్గేట్ ముందే దాడి జరిగింది, ఆ టోల్గేట్ ముందే ఆయన బండి అద్దం పగలగొట్టారు, ఆయన మీద దెబ్బలు ఉన్నాయి, అందుకే సరిగా నల్లపోతున్నాడు, ఆ అనుమానం క్రియేట్ చేశారు. పోలీసులు లేదు ఈయన పుట్టుపాటు దగ్గర నుంచి కూడా ఆ హెడ్లైట్ లేని బండి మీద వస్తున్నారని ఆధారం రాగానే అనుమానానికి మళ్ళీ కొత్త అనుమానం. అయితే పొట్టుపాటుకు ముందే దాడి జరిగింది, ఎక్కడ విజయవాడలోనే దాడి జరిగింది, ఆ 4 గంటలు కనపడలేదు కాబట్టి అక్కడే చంపేశారు అన్నారు. అక్కడ చంపేసి విజయవాడ నుంచి వేరే మనిషి వచ్చాడు, దారిలో ఇప్పుడు సీసీ ఫుటేజ్ అయితే రిలీజ్ అయ్యే షాపుల దగ్గర అది అవన్నీ కూడా ఆయన కాదు, డూపు. హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా వచ్చింది మాత్రమే ప్రవీణ్ పగడాల గారు, కానీ విజయవాడలో మనిషిని మార్చేసి డూపు వచ్చాడు ఇక్కడ దాకా అన్నారు. ఎన్నో అనుమానాలు మీకు తెలిసా, గుర్తుండే ఉంటాయి. అప్పుడు పోలీసులు ఏం చేశారు? ఈయన విజయవాడలో ఎక్కడ ఉన్నారు, ఎక్కడ రామరపాడు రింగ్ దగ్గర ఏం జరిగింది, ఆయన ఎక్కడ రెస్ట్ తీసుకున్నారు, ఈ వివరాలన్నీ బయటపెట్టారు. బయటపెట్టిన తర్వాత అప్పుడు కూడా లేదు అది ఆయన కాదు, ఆ టీ స్టాల్ అతను చెప్తున్నాడు, అతను కాదని చెప్తున్నాడు అని ఒకసారి ఇలా రకరకాలుగా అన్నారు. ఇక్కడ ఏలూరు దగ్గర సీసీ ఫుటేజ్ ఏదైతే ఆ షాప్ దగ్గర రిలీజ్ అయిందో అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ వెంటనే మళ్ళీ అనుమానాలు మార్చేసి హైదరాబాద్ నుంచి వచ్చేదే డూపు. ఇక్కడ మీరు చూడండి, 5వ తారీఖు ఈనాడు పేపర్లో 11వ పేజీలో ఒక న్యూస్ ఉందండి. మాస్టర్ ప్రవీణ్ మృతిపై మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించాలి, సిఎస్కు వినతిపత్రం అందించిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు. మాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసు విచారణతో పాటు 2 హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో విచారణ జరిపించాలని సామాజికవేత్త రాజా సుందరబాబు, బిషప్ డేనియల్ జాన్ బాస్కో, నేషనల్ దళిత్ క్రిస్టియన్ వాచ్ సంఘాల నాయకులు కోరారు. ఎస్సీ అట్రాసిటీ చట్టం మాదిరిగానే క్రైస్తవుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తేవాలని ప్రభుత్వాన్ని కోరారు. మంచిదే. ఈ మేరకు క్రైస్తవ సంఘాల నేతలు సిఎస్ విజయానందని సచివాలయంలో శుక్రవారం కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్లోని ఇంటి నుండి బయలుదేరిన వెంటనే ఆయన కిడ్నాప్ చేసి హత్య చేశారు, అక్కడ నుంచి ఒక డూప్ని ఏపీకి పంపారని అనుమానం ఉంది, ఆయన ఫోన్ నుంచి భారీ మొత్తం ట్రాన్స్ఫర్ అయినట్టు తెలుస్తుంది, దీన్ని బట్టి ఆయన హత్య చేసినట్లు అనుమానాలు ఉన్నాయని వారు ఆరోపించారు. సిఎస్ను కలిసిన వారిలో నేషనల్ దళిత్ క్రిస్టియన్ వాచ్ నాయకుడు సోన్సో వ్యక్తులు ఉన్నారని చెప్పి వీళ్ళు వెళ్ళి చీఫ్ సెక్రటరీని కలిశారు. మంచి ప్రయత్నమే. అయితే ఇప్పుడు చాలా మందిలో ఉన్న అనుమానం, చాలా మంది మాట్లాడుతున్న అనుమానం ఏంటంటే హైదరాబాద్ నుంచి వచ్చింది ఆయన కాదు, ఆయన డూపు. ఎందుకంటే హైదరాబాద్ అదేదో సంథింగ్ సవేరాలోనే ఎక్కడో, అక్కడి నుంచే మాస్క్ తీయలేదు, ఆయన హెల్మెట్ తీయలేదు కాబట్టి అక్కడి నుంచి వచ్చింది ఆయన కాదు, ఆయన డూపే వచ్చాడు అన్నారు. పోనీ డూపే వచ్చారు అనుకుందాం, ఒకవేళ ఇదే కరెక్ట్ అని మన వాళ్ళందరూ భావిస్తూ ఉంటే కనుక, ఒకవేళ ఎక్కడో ఆయన్ని హైదరాబాద్లోనే చంపేసి ఆ డెడ్ బాడీని మాత్రం ఆంధ్ర ప్రాంతాల్లో కనుక ఇక్కడ పడేశారు, చంపింది మాత్రం హైదరాబాద్లోనే అని కనుక అనుకుంటే మన వాళ్ళంతా, మనందరం మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేసు సంబంధమే ఉండదు. నిజంగా వీళ్ళందరూ అన్నట్టు మన వాళ్ళందరూ అనుమానిస్తున్నట్టు అక్కడి నుంచే డూప్ వచ్చాడు, అక్కడే చంపేశారంటే ఈ కేసు తెలంగాణది. బాడీ ఎక్కడైనా ట్రేస్ అవ్వచ్చు, బాడీ ఇక్కడ ట్రేస్ అయింది కాబట్టి ఆల్రెడీ బాడీ కూడా అక్కడే ఖననం చేశారు హైదరాబాద్లోనే. సో ఇప్పుడు మనం కేసు పెట్టాల్సింది హైదరాబాద్లో పెట్టాలి, తెలంగాణలో పెట్టాలి. అసలు మన ఏపీ గవర్నమెంట్ డిమాండ్ చేయడానికి కానీ ఇక్కడ పోలీసులకి ఇంత పని, ఇన్ని రోజుల పని, ఇదంతా కూడా అనవసరమే. నిజంగా అక్కడి నుంచి వచ్చేది డూప్. చాలా మంది వాదిస్తున్నారు ఇప్పుడు అక్కడి నుంచే డూప్ వచ్చాడు, అక్కడి నుంచి కేఏ పాల్ లాంటి వ్యక్తులు కానీ, హర్ష్ కుమార్ లాంటి వ్యక్తులు కానీ, వీళ్ళందరూ ఏమంటారంటే డూపు ఆయన కాదు, హైదరాబాద్ నుంచి వచ్చింది డూపే, మర్డర్ హైదరాబాద్లో జరిగింది అన్నారు. మరి మర్డర్ హైదరాబాద్లో జరిగితే కేసు కూడా హైదరాబాద్లోనే ఉండాలి. ఒకవేళ ఇది జరగలేదు, ఈ అనుమానాలన్నీ రాంగ్ అని నేను చెప్పట్లే, అదే కరెక్ట్ అయితే కనుక మరి కేసు హైదరాబాద్లోనే కదా పెట్టాలి. సరే ఆలోచించాలి. అంటే ఒక అనుమానం తీరక మరొక అనుమానం తీరక మరొక అనుమానం. పోస్ట్మార్టం రిపోర్ట్ రావట్లేదు అంటే వస్తుంది, ఎందుకంటే పోస్ట్మార్టం రిపోర్ట్ ఇలాగ వచ్చినట్టు అలాగ ఆ రోజు అనౌన్స్ చేసేద్దరు ఏముందనేది. కానీ ఈ అనుమానాలు క్రియేట్ చేసే వ్యక్తులు ఎక్కువైపోయారు కదా. వీళ్ళతో పాటు మరో 4-5 మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అది హత్యే, గొద్దుగొద్దు చంపారు, విజయవాడలో చంపారు, రాత్రి 1 గంటన్నరగా ఆయన ఆఫీస్కి మెసేజ్లు పెట్టారు, ఇలాగన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి లేదు కనుక్కోవాలి కదా. వాళ్ళ మాటలు నమ్మే కదండి. ఒకవేళ నిజం చెప్పే నాలాంటి మాట కూడా నమ్మలేదు కొంతమంది. వైసీపీలో ఉన్న వాళ్ళకి ఇంకా క్రిస్టియన్స్ లేదా వైసీపీలో ఉన్న అయిపోయే వాళ్ళకు ఎలాగే నేను మాట్లాడినప్పుడు వచ్చి నన్ను తిట్టాలి, నా మాట కూడా ప్రజల్లోకి వెళ్ళకూడదని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, దాన్ని కాదంట్లే. కానీ మన అనుమానాలకి ఒక హద్దు పొద్దు ఉండాలి కదా. ఎవడో వచ్చి క్రియేట్ చేస్తాడు, మనకు ఒక ఆలోచన ఉండాలి కదా.